హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. వచ్చేసాను నేను మీ భాగ్యని. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వచ్చినాక ఏం చేశాను అది చెప్తాను. వచ్చాను 6:30కి వచ్చేసి పిల్లలు హోంవర్క్ చేయించాను. ఇంకా చేస్తూనే ఉన్నారు. పిల్లల హోంవర్క్ చేయించినాక మళ్ళీ టీ పెట్టి, వేడి వేడి టీ, నా ఫేవరెట్ టీ బ్లాక్ టీ అండి, నా ఫేవరెట్ టీ ఇది. ఇంకా ఉండలేదండి. బాగున్నారా అందరూ? నా గురించి చెప్పినాక మళ్ళీ మీ గురించి అడుగుతున్నా, సారీ. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. అందరూ అంటే మీతో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి, నేను కూర్చున్న దగ్గర కొన్ని ఛానల్స్ చూశాను ఫ్రెండ్స్. అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను. వాళ్ళ ఛానల్స్కి వ్యూస్ వస్తలేవు, ఫ్రీజ్ అయిపోయిందా, నా ఛానల్ ఫ్రీజ్ అయిపోయిందా అని పెద్ద పెద్ద యూట్యూబర్స్ని ఇట్లా కామెంట్ చేస్తారు కదా. కొన్ని కామెంట్స్ చదివాను నేను. లంచ్ టైంలో నాకు 1 అవర్ టైం దొరుకుతుంది, 1 అవర్ లంచ్కి. అప్పుడు కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ నేను కూడా చూస్తానండి వాళ్ళ వీడియోస్. ఎందుకంటే నాకు కూడా వాళ్ళ వీడియోస్ వల్లనే హెల్ప్ అవుతుంది. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే కామెంట్స్ చదివాను నేను. కామెంట్స్ చదువుతుంటే అందులో కూడా నాకు 1, 2, 3 వ్యూసే వస్తున్నాయి. నాకు ఛానల్ ఫ్రీజ్ అయిపోయిందా, అసలు నేను ఏం చేయలేదు, నేను వీడియోస్ చేయడం వల్ల ఫ్రీజ్ అయిపోయిందా, డిలీట్ చేయడం వల్ల ఫ్రీజ్ అయిపోయిందా అని ఇట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్. నాకు తెలిసిన మట్టికి, అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, చదివాను కాబట్టి నాకు తెలిసిన మట్టికి షార్ట్స్ వీడియోస్ డిలీట్ చేస్తే ఛానల్ ఫ్రీజ్ అవ్వదండి. ఛానల్ అస్సలు ఫ్రీజ్ అవ్వదు. షార్ట్స్ వీడియోస్కి ఛానల్ ఫ్రీజ్ అవ్వదు. ఛానల్కి ఇంప్రెషన్ యూట్యూబర్కి ఏమన్నా మనం షార్ట్ వీడియో డిలీట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈమెకు ఇంట్రెస్టే లేదు అన్నట్టు ఇంప్రెషన్ పోతుంది. కానీ ఛానల్ మాత్రం ఫ్రీజ్ అవ్వదండి. ఇంకా లాంగ్ వీడియోస్కి మీరు ఒకవేళ లాంగ్ వీడియోస్ డిలీట్ చేసి ఉంటే లాంగ్ వీడియోస్కి ఫ్రీజ్ అవ్వచ్చు, కానీ షార్ట్ వీడియోస్ మాత్రం అస్సలు ఫ్రీజ్ అవ్వదు. ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నానో మీరు వినండి ప్లీజ్ గైస్. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. స్కిప్ చేయకండి ప్లీజ్. స్కిప్ చేయకండి ప్లీజ్. స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను కూడా షార్ట్ వీడియోస్ డిలీట్ చేశానండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మొత్తం 10-15 వీడియోస్ డిలీట్ చేశాను నేను, షార్ట్ వీడియోస్. ఎందుకు అని కూడా మీరు అడగచ్చు. అవునండి, డిలీట్ చేశాను. ఎందుకు చేశానా అని ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. చేయకుండా ఉంటే ఇంకా బాగుండే, మంచి హైలైట్ అయిన వీడియోస్ ఉండేనండి. అవి డిలీట్ చేసేసాను. ఎందుకంటే అందరూ ఈమెది ఇట్లా చేస్తుంది అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు బాగా అనిపించలేదు, అందుకే డిలీట్ చేశాను. అంతకీ మా అక్క కూడా చెప్పింది కూడా, వీళ్ళ మాటలు వినకుండా నువ్వు చేయి, నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చెయ్యి. మా ఆయన కూడా సపోర్ట్ చేసిండండి. అందరికంటే ఎక్కువ మా ఆయన ఫుల్ సపోర్ట్ చేశాడు. మా అక్క వాళ్ళు కొంచెం ఆలోచించిండ్రు, మా అక్క, మా చెల్లె, మా మమ్మీ వాళ్ళు ఆలోచించిండ్రు, కానీ మా ఆయన ఆలోచించలేడు. నీ ఇష్టం, నీకు చెయ్యాలనిపిస్తే నువ్వు చెయ్యి అని అన్నాడు. ఆయన ఫుల్ సపోర్ట్ ఉండే నాకు. చేశాను, కానీ వీళ్ళ మాటలని డిలీట్ చేసేసానండి. కానీ మీరు మాత్రం అలా వినకండి ప్లీజ్. మీరు మీ వీడియోస్ మీ ఛానల్లో నడవద్దని కూడా కొంతమంది ఇట్లా చేస్తారు. ఇప్పుడు నాకు అట్లా అని చెప్పి వేరే వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి మంచి మంచి వీడియోస్ చేస్తున్నారండి. అందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మస్తు మిస్ చేస్తున్నానంటూ నేను ఆ వీడియోస్ని. మంచి వీడియోస్ డిలీట్ చేశాను. ఏం లేదండి, షార్ట్ వీడియో నేను 20 వీడియోస్ డిలీట్ చేసినాక కూడా నా ఛానల్ ఏం ఫ్రీజ్ అవ్వలేదండి. తర్వాత నేనేం చేశానంటే, షార్ట్ వీడియోస్ ఇట్లా సాంగ్స్, డ్యాన్స్ అవి చేయకుండా ఇది లాంగ్ వీడియోస్ మన లైఫ్ గురించి ఏమన్నా చెప్తాం కదా, ఇట్లానే మన లైఫ్ గురించి ఇట్లా లాంగ్ వీడియోస్ చెయ్యొచ్చు, ఓన్ లైఫ్ గురించి అని ఆలోచించుకొని మళ్ళీ లాంగ్ వీడియోస్ చేశాను. ఒక 2-3 వీడియోస్ చేసినాక మంచిగా ఇంప్రెషన్ వచ్చిందండి నా వీడియోస్కి. బాగానే నడిచింది.
అంటే ఒక వీడియోస్కి 40 వ్యూస్ 100 వ్యూస్ అట్లా వచ్చాయి. కానీ వచ్చాయి, మొత్తం ఏం పోలేదు, వచ్చాయి. కానీ తర్వాత 300 అట్లా వ్యూస్ వచ్చాయి. అట్లా లాంగ్ వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ షార్ట్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను నేను. మళ్ళీ షార్ట్ వీడియో చేయడం కానీ దానికి కూడా వ్యూస్ వచ్చాయి. 500, 1000, 1500, 2000 ఇట్లా వచ్చాయండి. రాలేవని కాదు, వచ్చాయి. ఇక ఫ్రీజ్ అయిపోతే అంతగానో వ్యూస్ ఎందుకు వస్తాయండి? అసలు మన ఛానల్ ఏదో ఒక మూలన పోయి పడిపోతుంది. కానీ అట్లా ఏం కాలేదు నాకు మాత్రము. మీకు తెలుగు అర్థమవుతుంది అనుకుంటా, కానీ నాకు ఎంతవరకు వచ్చిందో నేను అంతవరకు చెప్పాను. ఎందుకంటే తెలుగులో కొంచెం అందరి లెక్క ఫాస్ట్గా క్లియర్గా మాట్లాడరాదు నాకు. ఆఫ్ కెమెరా మాట్లాడుకుంటాను, కెమెరా ఆన్ చేయగానే ఏమవుతుందో నాకు ఆ మాటలే అసలు ఎక్కడ మాయమైపోతాయో ఏమో. ఇదండి ఈరోజు నా టాపిక్ వచ్చేసి, ఆయన కొంతమంది నాకు వీడియోస్కి లైక్ చేయట్లేదండి. షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ కూడా చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్? చెయ్యొచ్చు కదా, ప్లీజ్ చెయ్యండి ఫ్రెండ్స్. డైలీ నాది మార్నింగ్ 9:30 నుండి 6 వరకు నేను ఏ వీడియోస్ చెయ్యను. అప్పుడప్పుడు ఆఫీస్లో కూర్చొని లంచ్ టైం అవుతుంది కదా, 1 అవర్, అప్పుడప్పుడు షార్ట్ వీడియో చేస్తాను నేను. ఒక్కొక్కటి షార్ట్ వీడియో చేస్తాను. కానీ మార్నింగ్ ఈవినింగ్ పిల్లల హోంవర్క్ అది ఇది మొత్తం చేసుకుంటూ ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను. కనీసం నా కష్టానికి ఒక లైక్ అన్నా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు నా ముందు వీడియో చూసినట్టుంటే అక్కడ ఆ రూమ్ వేరే అనిపించవచ్చు, ఈ రూమ్ వేరే అనిపించవచ్చు. ఎందుకంటే నేను రూమ్ చేంజ్ చేశానండి. అది సింగిల్ రూమ్ చిన్నది ఉండే, ఇప్పుడు పెద్ద ఇంట్లో రూమ్ తీసుకున్నాను నేను. ఇట్లుంది, అందుకే ఇంత పెద్ద స్పేస్, మంచి ప్లేస్, కూర్చొని మంచి వీడియోస్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే నాకు షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా నేను కిచెన్ దగ్గరనే నిలబడి చేసేదాన్ని. ఎందుకంటే ఒకటే రూమ్ ఉండేనండి, అందుకే అక్కడనే స్పేస్ దొరుకుతుంటే అక్కడనే చేసేదాన్ని. ఇప్పుడేం లేదు, బెడ్రూమ్, హాల్, కిచెన్ సపరేట్గా ఉంది, హాల్ కూడా ఉంది బయట. ఇప్పుడు చేస్తానండి ఫ్రీగా, ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే అప్పుడు సింగిల్ రూమ్లో ఎందుకు ఉన్నాము అని అంటే, ఏం చేద్దామండి, మనీ ఉండాలి కదా, అందుకే లేకుండే ఎంత అడ్జస్ట్ అయితే అంతే చేశాను. ఇప్పుడు అది చిన్నగా ఉంది కాబట్టి కిరాయి కూడా చిన్నగా ఉండే, ఇప్పుడు పేమెంట్ పెరిగింది కాబట్టి ఇల్లు కూడా పెద్దది తీసుకున్నా. అంటే రూమ్ పెద్దది తీసుకున్నా, ఇల్లు కాదు. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే ఇల్లు కూడా తీసుకుంటానేమో, ఎవరికి తెలుసు. అంటే రూమ్ తీసుకున్నా. అప్పుడు పేమెంట్ తక్కువ ఉండే, ఇప్పుడు పేమెంట్ పెరిగింది. సంవత్సరానికి పెరుగుతుందండి పేమెంట్ మాది, అట్లేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన టాపిక్ ఇదే. ఫ్రీజ్ అవ్వదు ఛానల్, టెన్షన్ తీసుకోకండి. స్టార్టింగ్లో 1-2 వ్యూస్ వచ్చినా కానీ తర్వాత రావు, అవి వ్యూస్ అస్సలే రావు. ఫ్రీజ్ ఛానల్ అవ్వదు. మీరు షార్ట్ వీడియో ఒకవేళ డిలీట్ చేస్తే యూట్యూబ్కి మీ ఛానల్ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది, కానీ ఫ్రీజ్ మాత్రం అవ్వదు ఛానల్. ఇంకా లాంగ్ వీడియోస్కి బై ఛాన్స్ మీరు లాంగ్ వీడియోస్ డిలీట్ చేశారనుకోండి, డెఫినెట్లీగా ఆ వాచ్ ఓవర్ కూడా పోతుంది, మళ్ళీ ఇంప్రెషన్ అయితే పోతుంది, మళ్ళీ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఫ్రీజ్ అయ్యింది అనుకోండి, మళ్ళీ మీరు దాన్ని బయటకు తీసుకురాలేరు. అందుకే టెన్షన్ తీసుకోకండి గాయస్. ఇంప్రెషన్ పోకుండా షార్ట్ వీడియో కూడా డిలీట్ చేయకండి. ఇంకా ఈ లాంగ్ వీడియో కూడా అస్సలు డిలీట్ చేయకండి గాయస్. నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. బై ఛాన్స్ నేను బతికిపోయిన షార్ట్ వీడియోనే డిలీట్ చేశాను. నేను 20 వీడియోస్ డిలీట్ చేశాను. నేను లాంగ్ వీడియోస్ ఏం చేయలేదు పెద్దగా. నేను లాంగ్ వీడియోస్ కూడా ఏం ఎక్కువ చేయలేదు. మీరు నా వీడియోస్ చూడండి గాయస్, అంత ఇదిగా కూడా లేదు. ఏది నా ఓన్ వాయిస్ ఏది ఉందో అదే చేశాను. అంటే నాకు ఏమనిపించిందో అంత చెప్పాను. నా లైఫ్ గురించి నేను చెప్పాను అంతేనండి.
ఇంకా నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. వచ్చాను, పిల్లలు పెద్ద అయ్యాక ఊరు వదిలేసి వచ్చాను, ఊరు వదిలేసి వచ్చి సిటీలో చేసుకుంటున్నాను. పిల్లలు చిన్నగా ఉండే కాబట్టి కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా. తర్వాత మళ్ళీ మళ్ళీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మా ఆయనకేమో అంత ఖర్చులు వెళ్ళట్లేదు. అందుకని నేను కూడా ఇక చదువుకున్నాం కదా, దానికి ఏదో ఒకటి లాభం ఉంటుంది మనకి కూడా. బయట పడ్డానికి ఇద్దరిద్దరు చేస్తేనే కష్టపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళ స్కూల్ ఫీజులే ఎక్కువైపోయాయి. అందుకే బయట పడాల్సిందే తప్పదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఊరు వదిలేసి బయట బతకడానికి వచ్చినప్పుడు ఇద్దరు చేస్తేనే ఇల్లు గడుస్తుంది, లేకపోతే అస్సలు గడవదు. మీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు నడిపే వాళ్ళకు ఒక 30,000 40,000 జీతం ఉంటే హౌస్ వైఫ్గా ఉండొచ్చు. కానీ మా ఆయనకంత లేదండి, అసలు లేదు. ఆయన కూడా ఒక కంపెనీలోనే వర్కర్గా జాబ్ చేస్తాడు, కానీ ఆయనకంత పేమెంట్ లేదు. అందుకే నేను కూడా జాబ్ చేయాల్సి వస్తుంది. జాబ్ అంటే ఏంటి, కంపెనీలో సూపర్వైజర్గా చేస్తానండి. నెలకు 15,000 జీతం వస్తుంది. స్టార్టింగ్లో 10,000 ఇచ్చారు, తర్వాత 12, ఇప్పుడు 15. ఒక సంవత్సరం అయిపోవడానికి ఇంకా 2 నెలలు ఉంది. ఆ 2 నెలలు అయిపోయినాక మళ్ళీ 2,000 పెంచుతానండి. అందుకని ఇప్పుడు 15/17 అవుతుంది. అందుకే అంటాను ఫ్రెండ్స్, కష్టపడండి, కష్టానికి ఫలితం ఉంటుంది. కష్టపడండి ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. అట్లా అని మా ఆయన కూడా కంపెనీలోకి వెళ్ళిండు. కంపెనీలో ఇక మీకు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, కొన్ని రోజులు బాధలు పడ్డ రోజులు కూడా అయితే మస్తు చూశాను. నేను చాలా బాధపడ్డాను స్టార్టింగ్లో. తర్వాత బాధపడుతూ 6 yearsలో ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఊరు వదిలిపెట్టి కొత్తగా ఇట్లా సిటీలో ఎవరైనా వచ్చి కష్టపడుతుంటే బాధపడకండి, టెన్షన్ తీసుకోండి, బాధపడండి, కష్టపడండి. ముందు పోయి మీకే ఫలితం ఉంటుంది. అందులో నుండి వచ్చాను నేను, నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ అయితే సారీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్. ఇవి వీళ్ళు నా ఇద్దరు పిల్లలు, దర్శన్, సాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ముగ్గురికి సపోర్ట్ చేయండి. ఇంకా ఓకే, బాయ్ చెప్పు. బాయ్. వీడేమో సాయి, వీడేమో దర్శన్. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఏమన్నా మిస్టేక్స్ అయితే సారీ అండి, సారీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.